హాయ్ అండి, నమస్కారము. ఈరోజు మా ఇంట్లో ఏమైందంటే మొన్న వడలు పిల్లిపోయి ఒక 10 వడలు. సో వాటికి మనము తినలేం కదా, అలాగే బోర్ అయిపోతుంది. సో దాన్ని నేను దహి వడ చేశాను. దహి వడ చేయడానికి ఈజీగా మనము ఈ వడలన్నీ కూడా కొద్దిగా వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టాక వాటిని బాగా ఒత్తేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఈ వడలన్నీ కొద్దిగా నానినాక దాన్ని మనం ఏం చేయాలి, కొద్దిగా చేతితో ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత మనము దీన్ని ఏం చేయాలంటే ఆ నీళ్ళంతా తీసిన తర్వాత దానిపైన ఇలా నీళ్ళతో కొద్దిగా చిలికి పెరుగు దానిపైన ఇలా వేయాలి. సో ఈ మిగిలిపోయిన నీళ్ళంతా పడేసిన తర్వాత మనము ఈ వడలన్నీ కూడా ఇలా మనము అరేంజ్ చేసుకోవాలి తీసిన నీళ్ళతో. ఆ తర్వాత మనము పోపు వేసుకోవడమే. అల్లం, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చితోటి మనము పసుపు వేసేసాం. తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు వడలు, అంటే మనం మిగిలిపోయిన వడలతో పెరుగు వడలు ఎంత సాఫ్ట్గా, టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ట్రై చేసిన చాలా బాగుంది. వండర్ షెఫ్. టేక్ కేర్, బాయ్.